అనుదిన వాక్య భాగానికి స్వాగతం. యెషయా గ్రంథం నుంచి 49వ అధ్యాయం 18వ వచనం చదువుకొని ముందు సాగుదాం. కన్నులెత్తి నలుదిశల చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు. పెండ్లి కుమార్తె ఒడ్డానము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాన్ని మా తండ్రి, మీ మహాకనికని బట్టి కృపను బట్టి ఉపాసనకు వస్తున్నాం. దేవా, కనులెత్తి నలుదిశలో చూడము, వీరందరూ కూడుకొని ఎద్దుకు వచ్చుచున్నారు. నీవు వీరందరిని ఆభరణగా ధరించుకుందువు. పెళ్లి కుమార్తె వడ్డానం ధరించుకున్నట్లు నువ్వు వారిని అలంకారంగా ధరించుకుందువు. నా జీవము తోడని ప్రమాణం చేస్తున్నాను యెహోవా సెలవిస్తున్నాడు అనే మాట. దేవా, నువ్వు భూమి మీద నీ కుమారుని పంపించి మానవ జాతికి బల్యార్పణగా, సమాధానార్థమైన బలిగా, పాపపరద బలిగా నువ్వు అప్పగించి ఉన్నావు. నీతో సమాధాన పట్టడానికి బలి, పాపాలు క్షమించబట్టడానికి బలి అర్పించి మానవుని నీతిమంతులుగా చేసి నీతో సావాసం కలగజేసుకొని ఆ యొక్క జనసమూహానికి అనగా నీ రక్తం చేత విమోచించబడిన వారికి గొప్ప ఆధిక్యత కలగజేసి వారు అనేక జనాంగాలని లోకానంతా రక్షించడానికి ఒక సమూహంగా, సంఘంగా ఏర్పడాలని నలు దిశలో ఉన్న మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు 4 దిశలో ఉన్న ప్రజలందరినీ ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలను దగ్గర మీకు విశ్రాంతి కలగజేస్తానని సెలవిచ్చిన మాటకు విధేయులై శ్రమల్లో ఉన్నవారు, బంధకాల్లో ఉన్నవారు, దుర్మార్గులకు కట్టిన కట్లలో ఉన్నవారు, అపవాది చేత పీడింపబడుతున్నవారు, బలవంతుని చేత బాధింపబడుతున్నవారు, వెలివేయబడ్డవారు, నిరాకరించబడ్డవారు, నీ సువార్త నిమిత్తము కానీ, దేవా నీ నిమిత్తము కానీ, నీ సేవ నిమిత్తము కానీ విశ్వసించబడుతున్న వారందరిని వైపు ఆకర్షించుకొని దేవా వారిని నువ్వు అలంకరించాలని, పెళ్లి కుమార్తె ఆభరణాలు ధరించున్నట్టు, వడ్డాణం ధరించుకున్నట్లు దేవా నువ్వు దీనుల చేత, నలిగిన హృదయంగల వారి చేత, దైవత్వంతో నింపబడిన వారి చేత, శ్రమలో ఉన్నవారి చేత, బంధకాల్లో ఉన్నవారి చేత, దుర్మార్గులు కట్టిన కట్లలో వెలువెళ్ళని వారి చేత దేవా నీవు సంఘాన్ని నింపాలని, వారందరూ నీకు మహిమార్థంగా ఆరాధిస్తూ వర్ధిల్లాలని కోరుతున్నారు. అలాగూ నువ్వు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నావు. ఏర్పాటు చేయబడిన సంఘం ఏ విధంగా వర్ధిల్లాలను, ఏ విధంగా అలంకరించబడాలను యెషయా 49:18 వచనం చెప్తున్నది. దీన్ని మేము స్వతంత్రించుకోవాలంటే ఎలా నడుచుకుంటే స్వతంత్రించుకుంటాం, మాకు నేర్పించండి. యేసు ప్రార్థిస్తున్నాంతో ఆమేన్. చూడండి, దేవుడు తన సంఘం మీద, తన విమోచించబడిన తన భక్తుల మీద, తన సేవకుల మీద, తన సమాజం మీద గొప్ప ఆశ పెట్టుకున్నాడు. దేవుడు మనం పిల్లల కంటే ఎలా ఆశ పెట్టుకుంటామో అలా పెట్టుకున్నాడు. కనులెత్తి నలుదిశలో చూడండి, వీరందరూ కూడుకొని ఎదుకు వస్తున్నారు. ఈ రోజున అందరికీ బాధలే. అధికారులు మొదలుకొని, అధిపతులు మొదలుకొని, పాలకులు మొదలుకొని, సామాన్యుని వరకు ఎంత చెట్టుకు అంత గాలి ఉన్నట్టు అందరికీ బాధలు, కష్టాలే ఉన్నాయి. వారందరూ విజయోత్సవం కొరకు, మంచి జీవితం కొరకు దేవుని దగ్గరకు వస్తున్నారు. అయితే వారందరినీ సంఘం ఆభరణాలుగా ధరించుకోవాలి. పెళ్లి కుమార్తె వడ్డానం ధరించుకున్నట్టు ధరించుకోవాలి. అంటే ఎవరిని కాదనకూడదు. తండ్రి శిలువ యొద్దకు నడిపించిన వారిని, తండ్రి నా యొద్దకు పంపించిన వారందరూ నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చిన నేను ఎవరిని బయటకు తోసివేయను అంటాడు. ఆభరణాలుగా అలంకరించుకోవాలి మనం. నా జీవము తోడని ప్రమాణం చేస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, మనం ఒక సంఘంగా ఏర్పడ్డ తర్వాత, ఒక సమాజంగా ఏర్పడ్డ తర్వాత కలిసిమెలిసి ఉండటం నేర్చుకోవాలి. ఒకరినొకరు తప్పులు పట్టకుండా, ఒకరినొకరు కించపరుచుకోకుండా, ఒకరినొకరు అపహాస్యం చేసుకోకుండా, ఒకరినొకరు తోలనాడకుండా, ఒకరినొకరు దించివేయకుండా, ఒకరినొకరు అసహించుకోకుండా, ఒకరినొకరు భేదాలతోటి దూరం చేసుకోకుండా, ఘోరమైన పరిస్థితులు ఈ రోజుల్లో. మారు మనసు పొందాము, బాప్తిసం తీసుకున్నాం, యేసు వైపు తిరిగాము అంటమే కానీ
కుల భేదాలు, మత భేదాలు, వంశభేదాలు, వర్గభేదాలు, వారు వండితే మేము తినాం, మేము వండితే వారు తినరు, వాడి గుడికి వస్తే నేను గుడికి రాను, వాడి గుడికి వస్తే ఆ గుడికి పోతా, వాడు వస్తే నేను రాను, నేను వస్తే వాడు రావద్దు. అన్ని కండిషన్లు. ఒక్క సంఘమే, ఒక్క సంస్థనే, కులానికి ఒక గుంపు, ఒక జాతి వారు ఒకే సంఘం, ఒకే పరిచర్య, ఒకే సంఘం. అసలు భూమి మీద ఉన్న అన్ని సంఘాలను ఒకే మాట, ఒకే తాత్పర్యం, ఒకే భావం కలిగి ఉండాలంటే ఒక్క సంవత్సరంలో ఒక జాతి వారికి ఒక చర్చి, ఇంకో జాతి వారికి ఇంకో చర్చి, ఇంకొక జాతి వారికి ఒక చర్చి, 3 చర్చిలు ఒకే సంస్థ ఒక ఊర్లో. ఏంటిదా ఇట్లా ఎందుకున్నాయంటే అదంతా రెండు ఒకరికొకరు పడదు అంటున్నారు. చెప్పండి. ఇక మరి అది బోధకులు తప్ప, మరి లేకపోతే దేవుని తప్ప, లేకపోతే విశ్వాసాలు తప్ప? మీరే చెప్పండి. దేవుడు మీరు అందరూ కలిసిమెలిసి ఉండాలంటాడు. చూడండి, దేవుని ఉగ్రత ఎందుకు వస్తుంది మనుషుల మీదకి? విశ్వాసాల మీదకి ఎందుకు ఉగ్రత వస్తుంది? విశ్వాసాల మీదకి ఎందుకు కోపం వస్తుంది దేవుని? రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో రాసి ఉంటుంది. అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. చూసిండా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో? భేదాలు పెట్టిస్తుంది. బాగా జాగ్రత్తగా వినండి. నేను బాప్తిసం తీసుకున్నప్పుడే ఆత్మ నాలో పలికొచ్చింది అంటున్నారు. నిజమే, సరే నువ్వు వచ్చింది నేను ఒప్పుకుంటాను, నిజమే వచ్చింది కానీ భేదాలు పెట్టేగానే మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. ఎట్లా వచ్చిందో అట్లా పోతుంది. యేసుని రక్షకుడు దేవుడని అంగీకరించను, నెల దిగను, వచ్చింది నిజమే, మరి భేదాలు పెట్టిస్తున్నావు కదా. యూదా పత్రికలో 19వ అధ్యాయంలో రాసి ఉంటుంది. అటువారి ప్రకృతి సంబంధాలను అని రాసి ఉంటుంది. వారు ఆత్మ లేని వారిని భేదములు కలుగజేస్తున్నారని రాసింది. మరి ఆత్మ ఒక్కసారి నీ లోపలికి వచ్చినంత మాత్రం పరిపూర్ణుడవా? ఆత్మ నీ దగ్గరికి వచ్చినంత మాత్రం జీవితకాలం అంతా నీతిమంతుడవా? ఆత్మ నీలోకి వచ్చినంత మాత్రం జీవితకాలం అంతా పరిశుద్ధుడవా? ఆత్మ నీలోకి వచ్చినంత మాత్రాన నువ్వు సంపూర్ణుడవా? కాదు, ఎప్పుడు కాదు. నువ్వు చచ్చిపోయేటకుండా సంపూర్ణుడవు కాదు. ఇది కృపాయుగం. కృపచేత రక్షించబడుతున్నావు, కృపచేత నీతిమంతుడుగా తీర్చిదిద్దబడుతున్నావు, కృపచేత పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడుతున్నావు, కృపచేత సంపూర్ణుడు అవుతున్నావు. అంతే. నీలో అతిశయించడానికి దాంట్లో ఏమీ లేదు నీ దగ్గర. నువ్వు పాపాలను బట్టి పాపాలను పెరిగి పాపాలను పొరలాడుతుంటే ఆయన వచ్చి నిన్ను కడిగి శుద్ధి చేసి నూనె రాసి, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చి, బురదతో మురికితో ఉన్నప్పుడు కడిగి, రక్తంలో కడిగి, వాక్యంలో కడిగి, ఆత్మలో కడిగి నేను శృంగారించి నేను లోకాన్ని ఆకర్షించుకొని లోకాన్ని రక్షణలో తీసుకురాని దేవునికి బాధ్యతలు అప్పగిస్తే, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. భేదాలు పుట్టిస్తావా? కుల భేదాలు పుట్టిస్తావా? మత భేదాలు పుట్టిస్తావా? ధనవంతులు దరిద్రులను భేదాలు పుట్టిస్తావా? తెలివి తక్కువలు తెలికల్లోని భేదాలు పుట్టిస్తావా? చదువుకున్నాను చదువులేనోని భేదాలు పుట్టిస్తావా? అధికారం లేని వారని. క్రైస్తవ సమాజానికి ఎలాంటి జ్ఞానం ఉండాలనో బైబిల్ సత్యం బోధిస్తున్నది. సత్యానికి లోబడక దుర్నీతికి లోబడి వారి మీకు లోబడాల్సింది సత్యానికా దుర్నీతికా? సత్యానికి లోబడక దుర్నీతి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. సరే, ఈ రోజు నుంచి ఇట్లా ప్రార్థన చేయమంటావా? ఎవరైతే సత్యానికి లోబట్టలేదు, ఎవరైతే దుర్నీతికి లోబడుతున్న వారి మీదకి నువ్వు ఉగ్రత రౌద్రం తీసుకురా దేవా అనాలన్నా? మరి ప్రార్థన చేయాలన్నా? వాక్యం వింటున్నావు, వ్యతిరేకిస్తున్నావు. నీకు జాగ్రత్త. దేవుని కృపచేత బయటపడుతున్నావు. ఎప్పటికైనా మార్పు చెందు, మారుమనసు పొందు. చెవులకు వినబడగానే లోబడు. నీ చెవులకు వాక్యం వినబడగానే విధేయత చూపించి వాక్యానికి భయపడు. వాక్యానికి భయపడితేనే నీలో ఉన్న దుర్నీతి బయటకు వెళ్ళిపోతుంది. వాక్యానికి భయపడితేనే సత్యానికి నువ్వు విధేయుడు అయినట్టు. వాక్యానికి లోబడితేనే నీ మీదకి దేవుని ఉగ్రత రౌద్రం రాదుక. ఈ మధ్యన నాకు చాలామంది ఫోన్ చేస్తారు. నాకే కాదు, మంచి మంచి పాస్టర్లకు ఫోన్ చేస్తారు. అయ్యా నీ గురించి నేను యూట్యూబ్లో చూసాను, నీ గురించి వాళ్ళు చెప్పాను, నీ గురించి వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చిండ్రయ్యా, మా కొరకు ప్రార్థన చేయ, మీరు ప్రార్థన చేస్తే రోగాలు పోతాయట, మరి ప్రార్థన చేస్తే మేలు అవుతుందట. వాళ్ళు అన్నారు వీళ్ళు పలానా అక్క ఇచ్చింది, పలానా చెల్లి ఇచ్చింది, పలానా తమ్ముడు ఇచ్చిండు అని కొందరికే ప్రార్థన చేస్తుండ్రు. మరి అందరి సేవకులకు ఎందుకు అట్లా ప్రార్థన చేయట్లేదు? భేదాలే అంతే.
నువ్వు భేదాలు మానవి, దుర్నీతికి లోబడకు, సత్యానికి లోబడు. నీ ప్రార్థన ఎందుకు వినడు? ప్రతి వాళ్ళ ప్రార్థనే వింటాడా దేవుడు? ఆ నలుగురు ప్రార్థనే వింటాడా? ఆ 10 మంది పాస్టర్ల ప్రార్థన వింటాడు? లోకంలో అందరి ప్రార్థనలు, అందరి సేవకులు, అందరి విశ్వాసుల ప్రార్థన వినడా? అందరి వింటాడు. దుర్నీతికి లోబడితే వినడు. అందరి వింటాడు. సత్యానికి లోబడకపోతే వినడు. అందరి వింటాడు. భేదాలు పుట్టిస్తే వినడు. ఒప్పుకో, అప్పటికప్పుడు దేవాయిపడి నుంచి భేదాలు పుట్టాను, నీ ప్రార్థన వింటాడు. దేవాయిపడికి సత్యానికి లోబడతాను, నీ ప్రార్థన వింటాడు. వెంబటే నిమిషాల మీద వింటాడు. అప్పటికప్పుడే వింటాడు ఆయన. తెలుసా? దుర్నీతికి లోబడనయ్యా, సత్యానికి లోబడతాయా అని పశ్చాత్తాపంతో అడుగు. ఎందుకు దేవుడిని ప్రార్థన వినడు? ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు. ప్రార్థన ఆలకించువాడా అని రాస్తున్నది. ఆపదలో ఉన్న వాళ్ళకు ఎవ్వరి ప్రార్థన వింటాడు. నువ్వు ఆపదలో ఉన్నా కూడా వింటాడు. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమును, ఆపత్కాలను నమ్ముకునేదగిన సహాయకుడు ఆయన. కనుక దయచేసి అశ్రద్ధ చేయకండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. చూడండి, నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు, నేను అత్తివాడను, నేను నోటి మాంద్యము గలవాడను, లేదా నేను గుడ్డివాడను, నేను చెవిటి వాడను, నేను మూగవాడను, నేను కళ్ళు లేనివాడు అనకండి. దేవుని కృప నీ మీద ఉన్నది. భేదాలు పుట్టియకండి. సత్యానికి లోబడండి. దుర్నీతికి లోబడకండి. రౌద్రం నుంచి, ఉగ్రత నుంచి తప్పించుకోండి. దేవుడిని సేవకు పిలుస్తుండు. నమ్మండి దేవుని మాట. మోషే భక్తుని సేవకు పిలిస్తే నేను మాట్లాడలేను, నోటి మాంద్యం గలవాడనంటే గుడ్డివాడిని కానీ, చెవిటి కానీ, వాడిని మూగవాడిని కానీ పుట్టించింది ఎవరు అంటాడు. నీ చేతిలో ఏమున్నది అంటాడు. కర్ర కింద పడేయమంటాడు. పాము అయిపోయింది. దాన్ని మళ్ళీ పట్టుకోమంటాడు. పాము కాగానే భయపడి పారిపోయాడు. మరి ఇంతకాలం మనం ఆ పామునే పట్టుకున్నాడు. చాలామంది దానిలో పాముని పట్టుకొని ఉన్నారు. వాళ్ళు దేవునికి లోబడిన వాళ్ళందరూ పాముతోటి సవాసం చేస్తున్నారు. భేదాలు పెట్టి వాళ్ళందరూ పాముతోటి సవాసం చేస్తున్నారు. సత్యానికి లోబడిన వాళ్ళందరూ పాముతోటి సవాసం చేస్తున్నారు. దుర్నీతికి లోబడే వారందరూ పాముతోటి సవాసం చేస్తున్నారు. అప్పటిదానిక పాము తనకేదో శక్తి ఉన్నది అనుకుంటుండు. శక్తి కాదు, అది పాము శక్తి. అది పాము శక్తితోటి చంపిండు ఒక వ్యక్తిని, మోషే భక్తుడు. ఐగుప్తుని చంపి ఇసుకల బాతి పెట్టి పారిపోయాడు. ధర్మశాస్త్రం చంపమని చెప్తుంది ఆ మనిషిని. మరి ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు కదా, చెప్పండి, మీరే చెప్పండి. చంపేసాడు. కనుక జాగ్రత్తగా వినండి. అప్పుడు యెహోవాని చేయి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానది అతని చేతిలో పామయ్య. మన హృదయం ఘోరమైన వ్యాధి గలది. అది దాన్ని గ్రహించే నాదులు లేడు. మనమే నాశనానికి పోతున్నాం. ఎవరు నాశనం చేయనక్కర్లే. బైబిల్లో రాసింది. ఏమని రాసింది తెలుసా? సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఆఖరు వచ్చిన చదవండి. ఆయనను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. వినబడిందా? ఎలా రమ్మలారు? వినబడిందా వాక్యం? అతికితేలు చూపెట్టొద్దు దేవుని దగ్గర. దేవుని కనుగొనకపోతే క్రైస్తవులందరూ దేవుని కనుగొన్నట్ట? అన్నిటికీ కాదు. అది కనుగొనకపోతే ఏం జరుగుతుందో తెలుసా మీకు? కనుగొనకపోతే మీరు మరణాన్ని స్నేహిస్తున్నారు. మీకు హాని చేసుకుంటున్నారు, మరణాన్ని స్నేహిస్తున్నారని మాత్రం మర్చిపోకండి. కనుక మోషే చేతిలో ఉన్న కర్ర పామైంది, మళ్ళా పాము కర్ర అయింది. ఇప్పుడు దేవుని శక్తి అయింది. అది మనకు కీడు కూడా మేలుగా మారుస్తాడు దేవుడు, తెలుసా? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూసన్న, మనం సేవకుల మీద సరంగటం, గొనగటం అంతా దేవుడు చూడడు అనుకుంటున్నారా? జాగ్రత్తగా వినండి. మోషే ఏమవుతాడు, మిర్యాం ఏమవుతుంది? మోషేకు
మోషకు మిర్యాం అయితే మోషకు మిర్యాం అవుతుంది, మిర్యాంకు మోషే ఏమవుతాడు, అహరోన్ ఏమవుతాడు. వాళ్ళిద్దరు పెద్దవారైన చిన్నవాడు, అక్క అన్న అవుతారు. అప్పుడప్పుడు మనకు అతిశయం వస్తుంది, గర్వం వస్తుంది. ప్రార్థన విన్నంత మాత్రాన మనం నీతిమంతులమా? ప్రార్థన విన్నంత మాత్రాన పరిశుద్ధలమా? ప్రార్థన దయచేత కనికరం చేత వింటున్నాను అంతే. ఇది కృపాయుగం. అతిశయపడొద్దు. నా ప్రార్థన వినడు, నేను లేకపోతే నువ్వు రక్షణ పొందకపోదు, నేను లేకపోతే నువ్వు స్వస్థత పొందకపోదు, నేను లేకపోతే దుఃఖకరమైన విషయాలు క్రైస్తవ సమాజంలో. మానండి, అతిశయం అంతా మానండి. వింటున్నారా? శ్రద్ధ చేయకండి. ఆయన కృప నీ మీద ఉన్నది కనుక యెహోవా మాట వినను. మన మనసులో అనుకున్నది కూడా వింటాడు. అబ్రాహాము మనసులో అనుకున్నాడు, ఈ ఐగుప్తుడే నాకు వారసుడు, ఈ ఐగుప్తుడే నా ఆస్తికి కర్త అనుకున్నాడు. దేవుడు విని ఇమీడియట్గా జవాబిచ్చాను. అలాగే మీరు కూడా ఎవరి మీద సనుగుతున్నారో గొనుగుతున్నారో మానివేయండి. ఇప్పటి నుంచి యెహోవా మాట వినను. మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కులు సాత్వికుడు. దేవుని చేత సాక్ష్యం పొందాలి. మనుషులు మనని దుర్మార్గుడు అనొచ్చు, దుష్టుడు అనొచ్చు, మోసగాడు అనొచ్చు, దయం పట్టినోడు అనొచ్చు, అపవిత్రుడు అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. ఏమన్నా అనుకొని మనుషులకు కళ్ళు లేవు, అందరూ గుడ్డివారే. బైబిల్లో రాసింది, సేవకులే గుడ్డివారు, భక్తులే గుడ్డివారు అన్నప్పుడు ఇక లోకం గుడ్డితనం లేకపోతే లోకం కళ్ళు తెరుచుకొని ఉన్నదా? లోకం కళ్ళు తెరుచుకొని ఉంటే బొమ్మలకు ఎందుకు మొక్కుతుంది? అలాగే క్రైస్తవులు కళ్ళు తెరిచి ఉంటే భేదాలు ఎందుకు పుట్టిస్తారు? దుర్నీతి ఎందుకు పాటిస్తారు? సత్యాన్ని ఎందుకు లోబడరు? కనుక దయచేసి జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి, ఎవరి మీద సనక్కండి, కొనక్కండి. దావీదు భక్తులు అంటాడు 16వ కీర్తనలో 3వ వచనంలో, నేను ఇలాగందను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అంటాడు. భక్తులను ఇష్టపడండి. తమ్ముడు దేవుడు సేవకుడు ఎన్నుకున్నాడు మోషేని. అహరోను సనుగుతున్నాడు, మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. మిర్యాం సనుగుతున్నది. లోక మర్యాదలను పక్కన పెట్టండి దేవుడు నమ్మిన తర్వాత. ఎవరు తమ్ముడు, ఎవరు చెల్లె, ఎవరు అక్క? యేసుప్రభు తల్లేను చెల్లెళ్ళు వచ్చారు వాక్యం చెప్తుంటే, అయ్యా మీ చెల్లి వచ్చింది, మీ అమ్మ వచ్చింది, మరి మాట్లాడతారా? ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి? ఇదిగో నా వాక్యమని, నా వాక్య ప్రకారం నడిచేవారు నా చెల్లి, నా తల్లి అన్నాడు. అప్పుడు వాళ్ళకు సుర్రును మండి ఉండొచ్చు కదా, తల్లికి చెల్లెలకు. మండితే మండని, వాళ్ళు చెడ్డోడు అనుకుంటే అనుకుని, దేవుడు నీతిమంతుడు అనుకుంటాడు యేసుప్రభు. తెలుసా? లోక మర్యాదను పక్కన పెట్టండి దేవుడు నమ్మిన తర్వాత. నీ సేవ జరగమంటే ఎందుకు జరుగుతుంది? కళ్ళు ఎత్తి నలు దిశలో చూడడం, వీరందరూ కూడుకుని ఎందుకు వస్తున్నారంటే ఎందుకు వస్తారు నీ దగ్గరికి? వీరందరిని ఆభరణలుగా ధరించుకున్నామంటే ఎందుకు నువ్వు ఆభరణలుగా ధరించుకోవాలి? అలంకారంగా ఎందుకు ధరించుకోవాలి? నా జీవంతుడని ప్రమాణం చేస్తున్నానని దేవుడు అంటున్నాడు. ఎందుకు జీవంతుడని ప్రమాణం చేయాలి? నీ దగ్గర అన్ని భేదాలు ఉంటాయి, తిక్క శకలు ఉంటాయి, ఏమేమి ఉంటాయి, అన్నీ ఉంటాయి, బలహీనతలన్నీ ఉంటాయి. కనుక దయచేసి ఇప్పటి నుంచైనా మార్పు చెందండి. వింటున్నారా? ఎవరిని ఏమనుకోండి, ఏ సేవకుని జోలికి పోకండి. సేవకుని జోలికి పోతే దేవుడు ఊరుకోడు. నేను అనకూడదు, కానీ ఇక రౌద్రము శిక్ష లేదా? అక్కడ ఉగ్రత వస్తుంది, నీ మీదకి రౌద్రం వస్తుంది. దావీదు భక్తుడు ఎవరి జోలికి పడినేమో, దేవాన్ని ఉగ్రచేతను శిక్షింపకమని కోపించిన గద్దింపకమంటాడు 6వ కీర్తనలో 38వ కీర్తనలో. కనుక దయచేసి ఎవరినైనా తండ్రి కాబట్టి కొట్టే అధికారం, శిక్షించే అధికారం ఉంటుంది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం, నా బాధ ఏల ఎడతగనిదాయను, నా గాయము ఏల ఘోరమైనదాయను, అది స్వస్థత నొందకపోనేలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుదువునా? నాకు ఎండమావులను అవుదువా? నిలువని జలములు అవుదువా? ఎండమావు అంటే ఎండాకాలం గాలిలో అది నీటిలాగానే తడలు కొడుతూ ఉంటుంది. దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడి ఎండమావులే నీళ్ళు అనుకొని పరిగెత్తి ప్రాణం పోగొట్టుకుంటుందట. నా బాధ ఏల ఎడతెగని దాయను,
నువ్వు భేదాలు పుట్టిస్తే, రౌద్రంగా లేస్తే, లేదా దేవుని సేవను పక్కన పెడితే, దేవుని సేవను హృదయపూర్వకంగా జరిగించకపోతే, దేవుని సేవ ఇంకా జరగాలని దేవుడు ఇంకా నేను ఎక్కువ బాధలు పెడుతూ ఉంటాడు. నా గాయం ఏలా ఘోరమైన దాయాను, దేవుడు గాయపరుస్తూ ఉంటాడు. మేలుకోరి గాయపరుస్తూ, స్నేహితుడు మేలుకోరి గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టునని రాసింది. అది స్వస్థత పొందకపోనేలా, స్వస్థత జరగదు. నిత్యముగా నువ్వు నాకు ఎండమావులు అవుదువా, నిలవని జలంలో అవుదువా, ఆ విధంగా కాడు. దేవుడు నీకు నాకు మేలు చేయటానికే అనుకున్నాడు. అట్లా ఏం కాడు. లోబడు, భేదాలు తగ్గించుకో, భేదాలు పుట్టియకు, సత్యానికి లోబడు, దుర్నీతికి లోబడకు. ఉగ్రత నీకు వాదికి రాకుండా, రౌద్రం రాకుండా ఉండాలంటే దేవుడు నీకు ఇచ్చిన వాక్య ప్రకారం 49:18 ప్రకారం నువ్వు వారందరినీ అలంకారంగా ధరించుకోవాలి, ఆభరణాలుగా ధరించుకోవాలి. ఆ మార్గంలో నాడు. దేవుడిని దీవించిన ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన కన్నులెత్తి నలుదిశలో చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. వీరినందరినీ ప్రభువా నువ్వు ఇగో తండ్రి ఆభరణంగా ధరించుకుంటావని, ఒడ్డాలం ధరించుకున్నట్లుగా నీవు వారిని అలంకారంగా ధరించుకుందువని జీవంతోడని ప్రమాణము చేయుచున్నానని సెలవిచ్చుంటున్నావు ప్రభువా. నిజముగా మరి రౌద్రము చేతను, కోపము చేతను మేము నిండుకోకుండా, నీ యొక్క శిక్ష మా మీదికి రాకుండా ఉండాలి అంటే భేదాలు మరి పుట్టించే మనస్సు ఏ విషయములో కూడా మేము అలా ఉండకుండా ఏక మనస్సు ఏదైతే నేర్చుకున్నామో మరి తండ్రి, ఏక హృదయము తండ్రి, కలిసిపోయే మనస్సు దేవ, కలిసిపోయే ప్రార్థన, ఆ విధంగా ఆత్మీయత, ఒకరినొకరిను పురుకొల్పుకునే విధానంలో మరి వెనుకబడకుండా దేవా, భేదాలు పుట్టియకుండా ఎవరినైనా ప్రభా ఏ విధముగా ఉన్నా దేవా సత్యాన్ని ఎవ్వరు కూడా అడ్డగించకుండా ఈ వాక్యం వింటున్న మేమందరము కూడా ప్రభువా మరి తండ్రి నాయనా ప్రభువా, మోషేను పిలిచినావు ప్రభువా, మరి తండ్రి నువ్వు పిలిచిన ఈ యొక్క పిలుపును దేవ గ్రహించుకొని దేవా తండ్రి నాయన అడ్డు చెప్పకుండా, సాకులు చెప్పకుండా దేవా మోషేనైతే పిలిచినప్పుడు దేవా అతను కూడా తండ్రి నన్ను ఐగుప్తిని చంపాడు దేవ, పారిపోయాడు. కానీ అతన్ని నువ్వు పిలిచావు, అతని పాపాన్ని పోగొట్టి అతన్ని నీ పని కొరకు వాడుకోవాలని దేవా తండ్రి, అతని ద్వారా అద్భుతాలు చేస్తానని దేవా, ఆ తోకను పట్టుకోమని దేవా తండ్రి నాయన ఆ విధంగా ప్రభా నేను అద్భుతాలు చేసి నేను వాడుకుంటానని దేవా, పాము స్వభావం తీసేసి దేవ అద్భుతకరంగా తన్ని నిలబెట్టుకున్నావు ప్రభా. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మేము ఒడ్డాలముగా ధరించుకోవాలంటే మేము ఈ విధంగా మరి సత్యాన్ని మాలో నుండి తొలగించుకునే స్వభావం మాకు దయచేయండి దేవ. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. మరి తండ్రి మోషే మీద అహరోను మిరియాములు సనిగినప్పుడు దేవా తండ్రి నాయన మరి అతను ఆ మాట విన్నావు ప్రభువా, అతని గురించి మిక్కిలి సాత్వికుడని మోషేను బట్టి మంచి సాక్ష్యం ఇస్తున్నావు దేవా. నిజంగా ఈరోజు ప్రభా తండ్రి మమ్మల్ని బట్టి నువ్వు సాక్ష్యం చెప్పే విధంగా, నువ్వు మమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా మా ప్రవర్తన ఉండాలి, మా పని ఉండాలి, మా యొక్క విధేయత ఉండాలి, మా యొక్క దీన మనస్సు ఉండాలని కోరుతున్నావు ప్రభా. ఈ విధంగా ఉంటే దేవా మా కోసం నువ్వు నియమించినటువంటి ఆత్మలను, సంఘమును, ప్రజలను ఆదరించి ఆకర్షించుకునేటటువంటి నడిపింపులోనికి మేము రావాలని నువ్వు మమ్మల్ని పురుకొల్పుతున్నావు తండ్రి. ఆ పని మేము చేయుటకు ప్రభువా సిద్ధపాటు కలిగి దేవా, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అన్న విధానంగా దేవా మా హృదయాన్ని తండ్రి ఆ విధంగా నీ యొక్క సత్యంలో నిలబడుటకు తండ్రి ఆకర్షించే విధంగా మేము నాయన నీ మార్గంలో నడిచి కృపను మాకు దయచేయండి. నా బాధ ఎలా ఘోరమైనది ఆయనని ప్రభా, నువ్వు నిశ్చయంగా నాకు ఎండమావుదులు అవుదువా అని తండ్రి నాయన ప్రభా, నువ్వు ఇచ్చిన మాట నిజంగా మేము నీ సన్నిధిలో ఘోరమైన పరిస్థితులు తండ్రి దేవా, వెతికితే దొరకలేని పరిస్థితుల్లో నాయన దీన మనస్సు కలిగి దేవా మా గాయము పరిస్థితులు తండ్రి దుఃఖము విడుదల పొందాలి అంటే తగ్గించుకోమంటున్నావు ప్రభా. అయా దీన మనస్సు కలిగిన సన్నిధిలో ప్రార్థించే గొప్ప భాగ్యం దయచేయమని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి నాయన. ఆత్మీయ తండ్రి గారిని ప్రభు పరిచర్యను అమ్మగారిని దీవించి ఆశీర్వదించండి, వారి పిల్లలను దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యం మా అందరి హృదయంలో స్థిరపరిచి ఇటు యొక్క ఆశీర్వాదకరమైన మార్గములో మమ్మల్ని నిలబెట్టి బలపరచమని యేసే నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసముదన అభిషేకం సర్వలోకుల సమస్త పరిస్థితులు కూడిన మనకు సదాకాలం తోడైన ఆమేన్.